రికార్డ్ స్టార్ట్ అయింది. ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, మాతా సమానురాలైన స్వర్ణమాల పత్రి గారికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఫ్రెండ్స్, మరి తిరుమల నాథ పిరమిడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టిఎంసి ఛానల్ ద్వారా ప్రతిరోజు ఉదయం మనము 11 గంటలకి జ్ఞానము, దాని తర్వాత ధ్యానము జరుపుకుంటూ ఉన్నాము. ఈ రోజు మనకి జ్ఞానాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు రాధా జోస్లా గారు. మరి రాధా జోస్లా గారి గురించి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో తెలియని వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటుంటారు. ఎందుకంటే మేడం 23 సంవత్సరాలుగా ధ్యాన ప్రచారంలో ఉన్నారు. ఏలూరు నుంచి మేడం కనెక్ట్ అవుతున్నారు. మొట్టమొదట్లో బిఎస్ఎన్ఎల్లో జాబ్ చేసేవారు. మరి ధ్యానం పరిచయం అయిన తర్వాత పత్రిజీ ఆదేశం మేరకి ఆ జాబ్ని పక్కన పెట్టేసి పూర్తిగా ధ్యాన ప్రచారం, పిరమిడ్ కట్టడము, ధ్యాన ప్రచారం చేయడము ప్రారంభించారు. మరి అలాగే తనకు ఎన్నో అనుభవాలు, తను పొందిన ఎంతో జ్ఞానాన్ని ధ్యానామృత కలశం అనే ఒక పుస్తకం కూడా మేడం ద్వారా సొసైటీకి అందించబడింది. మరి అలాగే ద్వారకా తిరుమలలో సైన్స్ అకాడమీ చైర్మన్ గా వర్క్ చేస్తూ ఉన్నారు మేడం. మరి పత్రి మేడం చేతుల మీదుగా జీవన సాఫల్య అవార్డు తీసుకున్నారు. ఇన్నర్ వీల్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ ద్వారా విశిష్ట మహిళా అవార్డును కూడా మేడం తీసుకున్నారు. అలాగే స్పిరిచువల్ అండ్ సోషల్ వర్కర్ గా జీవన జ్యోతి అవార్డును కూడా తీసుకున్నారు. మరి మేడం అంతేకాకుండా జూమ్ ని 6 సంవత్సరాలుగా ఒక్క రోజు కూడా ఆపకుండా నిరంతరం భగవద్గీత గురించి, ఉపనిషత్తుల గురించి, వేదాల గురించి ప్రతిరోజు రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మేడం మరి ప్రతిరోజు తన పర్సనల్ జూమ్ ను కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇంత బిజీ లైఫ్ లో కూడా మరి మనం అడగగానే మనకి టైం ఇచ్చినందుకు మేడంకి కృతజ్ఞతలు తెలియచేస్తూ మరి ఈ జూమ్ సెషన్ కి ఆహ్వానిస్తున్నాను. ఈ రోజు మేడం ద్వారా మనము ఉపనిషత్ శాంతి మంత్రము అంతా పూర్ణమే అనే దానికి అర్థాన్ని, పరమార్థాన్ని తెలుసుకుందాం ఫ్రెండ్స్. మరి మేడం ని వెల్కమ్ చేసుకుందాము. వెల్కమ్ మేడం, వెల్కమ్ టు ద సెషన్. ఓవర్ టు యు మేడం. థ్యాంక్ యూ అమ్మ. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, అమ్మ స్వర్ణమాల పత్రిజీకి నా అనంతకోట ఆత్మ ప్రణామాలు. అలాగే మరి జూములు నిర్వహిస్తున్న మరి ప్రసన్నలక్ష్మి మాస్టర్ గారికి, మరి మిగిలిన మాస్టర్స్ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. అలాగే ఎంతో మంది జూమ్ ద్వారా జ్ఞానాన్ని తెలుసుకుని ఆచరణలో పెడుతూ వాళ్ళ ఆత్మోన్నతి కోసం నిరంతరం కృషి చేస్తున్న ఆత్మజ్ఞాన మిత్రులందరికీ కూడా నేను వారికి శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, మనందరం కూడా ఈ భూమి మీదకి వచ్చింది అందుకే. మనం ఎదుగుతూ ఇతరులను ఎదిగేలా చేయడమే మన వంతు. మన కృషి మనం చేస్తూనే ఉండాలి. మనకి ఏ వస్తే ఏ నేర్పాలి, బి వస్తే బి నేర్పాలి, సి వస్తే సి నేర్పాలి. అంతేగాని జడ్ వరకు నేర్చుకున్నాక నేర్పుతాను అంటే అప్పుడు మనం ఉంటామో లేదో, అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో కూడా మనకు తెలియదు. కాబట్టి ఎప్పటికప్పుడు మనకు తెలిసిన జ్ఞానాన్ని పంచుతూ ఉండాలి. మన దగ్గర ఏది ఉంటే అది పంచుకుంటూ ఉండాలి. మరి మనం ఈ రోజు ఉపనిషత్ శాంతి మంత్రం గురించి చెప్పుకోబోతున్నాము. మరి వేదం ద్వారా ఈ ఉపనిషత్తులు వచ్చాయి. వేదం నుండి అంటే వేదము అంటే ఏమిటి అంటే వేద అంటే తెలుసుకొనుట. అంటే ఏమిటి తెలుసుకుంటే ఇంకేది తెలుసుకోవాల్సింది లేదో అదే వేదము. ఏది తెలుసుకుంటే, ఏ జ్ఞానాన్ని తెలుసుకుంటే ఇంకే జ్ఞానము తెలుసుకోవాల్సిన అవసరం లేదు అంటే అన్ని అందులోనే ఉంటాయి అన్నమాట. ఏది తెలుసుకుంటే ఏది తెలుసుకోవాల్సిన అవసరం లేదో అదే వేదము. అలాగే మరి వేదాలు 4 ఉన్నాయి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అని. మళ్ళీ ఈ యజుర్వేదంలో కూడా శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం అని 2 ఉన్నాయి. అలాగే ఈ వేదాల్లో ప్రతి వేదంలో కూడా మంత్రభాగము, బ్రాహ్మణము, అరణ్యకము, ఉపనిషత్తు అని 4 భాగాలుగా కూడా ఉంటాయన్నమాట ప్రతి వేదంలో. ఈ ఉపనిషత్తులు అనేవి ఏంటంటే చివర్లో ఇస్తారనమాట. వేదాలకి చివర్లో ఉపనిషత్తులు ఉంటాయి. అందుకనే ఉపనిషత్తుల్ని వేదాంతము అంటారు. ఉపనిషత్తులకి మరో పేరు వేదాంతము. మనం చాలా మంది వేదాంతం అనేది చాలా వ్యంగ్యంగా ఉపయోగిస్తాం. వేదాంతం చెప్పక నాకు అంటారు ఎవరైనా. కానీ అలాంటి పదం ఉపయోగించకూడదు. వేదాంతము అంటే ఉపనిషత్తులు అని అర్థం అనమాట. అంటే సర్వజ్ఞానము దేంట్లో అయితే ఉందో అవే ఉపనిషత్తులు, అదే వేద విజ్ఞానం. మరి మన కృష్ణ పరమాత్మ అర్జునుల వారికి బోధించినప్పుడు కూడా ఆయన అదే చెప్తారు. అర్జున,
నీకు ఇప్పుడు బోధిస్తున్న ఈ భగవద్గీత నేను స్వయంగా నేను ఎక్కడి నుంచో నా లోపల నుంచి తీసుకురాలేదు. నేను ఉపనిషత్తుల యొక్క సారాంశమే ఈ భగవద్గీత అని తెలియచేయడం జరిగిందనమాట. అంత గొప్పది ఉపనిషత్తులు. మరి ఈ ఉపనిషత్తుకు పేరు ఉపనిషత్తు అని ఎందుకు పేరు వచ్చింది అంటే, ఉప అంటే సమీపంగా, నీ అంటే క్రింద, షత్ అంటే కూర్చోవడం. అంటే సమీపంగా కింద కూర్చోవడం. సమీపంగా కింద కూర్చోవడం అంటే ఒక గురువు చెంత వినయంగా కూర్చుని మనకి ఏ ఆత్మజ్ఞానం అయితే కావాలో దానికోసం ఆ గురువుని మనం కోరి చక్కగా నేర్చుకుని దాన్ని ఆచరణలో పెట్టడం కోసం మనం ఎప్పుడైతే ప్రయత్నాలు చేస్తూ ఉంటామో అదే సరైన స్థితి అని చెప్పడానికి ఉపనిషత్ అని పేరు వచ్చింది. అంటే దగ్గరగా వినయంగా కూర్చుని గురువు గారిని అడగడం గురించే ఆ పేరు రావడం జరిగింది. మరి మన గురువు గారు ఎవరు? బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఆయన ఏం చెప్పారు మనకి? నీ శ్వాసే నీ గురువు అని చెప్పారు. ఎందుకని? ఆయన శరీరంతో లేకపోతే గురువు గారు లేరని మనం ఏడుస్తూ కూర్చుంటాం తప్ప ఏ పని చేయం. ఎప్పుడైతే గురువు గారు నీ శ్వాసే నీ గురువు అని చెప్పారో మనకు ఆ గురుబంధం కూడా లేకుండా చేశారు. చేసి ఆ లోపల ఉన్నటువంటి ఆ శ్వాస చెంత కూర్చొని ఏం నేర్చుకోవాలో అన్ని నేర్చుకోండి ఆ శ్వాసను గమనిస్తూ అని చెప్పారు. అంటే మనకి ఏది చేయాలో ముందే వారు నిర్ణయించి మనకి అన్ని అప్పచెప్పే ఆయన చైతన్య రూపంలో ప్రకాశిస్తూ భౌతిక దేహాన్ని మాత్రమే వదిలారనమాట. అంటే మన చుట్టూ ఉన్నారు, మన లోపల ఉన్నారు. మనం ఎప్పుడైతే మేము ఈ కార్యరంగంలోకి మేము ఉంటాము, మేము ఈ సృష్టికి ఉపయోగపడతాం అన్నప్పుడు ఆయన మన ద్వారా ఏ పని కావాలంటే ఆ పని చేయించుకుంటూ ఉంటారు. అందుకని మనం ఎప్పుడు కూడా మన గురువు శ్వాస, ఆ శ్వాస గురువు చెంత మనం ఉండాలి. ఉండినప్పుడు మనకు కావాల్సినవన్నీ వస్తాయి, ఏవి పోవాలో అవి పోతూ ఉంటాయి అన్నమాట. అయితే ఈ ఉపనిషత్తుల్లో ప్రతి ఉపనిషత్తుకి కూడా శాంతి మంత్రం అనేది ఉంటుందన్నమాట. ఆ శాంతి మంత్రం ఏంటంటే పరమాత్మకు ప్రపంచానికి మధ్య గల సంబంధాన్ని తెలియచేస్తుంది. అందుకని అలాంటి శాంతి మంత్రాలు ప్రతి ఉపనిషత్తుకి కూడా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన శాంతి మంత్రం ఏంటి అంటే ఈ రోజు తెలుసుకునేది ఈశావాస్యోపనిషత్తులో శాంతి మంత్రంగా వచ్చింది. శాంతి పాఠం ఏదైతే ఉందో అది తెలుసుకోబోతున్నాం. అందరూ ఒకసారి 3 సార్లు దీర్ఘశ్వాసలు తీసుకోండి ఫ్రెండ్స్. ఓకే. మనం ఏదైనా సరే ఒక కార్యక్రమం బిగించేసేటప్పుడు ఒక 3 శ్వాసలు తీసుకుని బిగించేయడం అనేది చాలా మంచిది. దానికి సిద్ధమైనట్లు అన్నమాట మనం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఇది శ్లోకం అన్నమాట. దీనికి భావం ఏంటంటే అది పూర్ణమైనది, ఇది పూర్ణమైనది. అది అంటే ఎక్కడో దూరంగా ఉన్నది పూర్ణమైనది, ఇక్కడ దగ్గరగా ఉన్నది పూర్ణమైనది. పూర్ణం నుండే పూర్ణం ఉద్భవిస్తుంది. పూర్ణమైన దాని నుండి పూర్ణాన్ని తీసివేస్తే పూర్ణమే మిగులుతుంది. పూర్ణమైన దాన్ని కలిపినా పూర్ణమే, దాని నుంచి విడిపోయినా పూర్ణమే. ఆది దైవిక, ఆధ్యాత్మిక, ఆది భౌతిక అనేటువంటి 3 తాపాలు ఉంటాయి. ఆ తాపాలన్నీ శాంతించుగాక. ఇది భావం. దీనికి మనం వివరణ తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇది ఈశావాస్యోపనిషత్తులో ఉన్నటువంటి శాంతి మంత్రం. సాధారణంగా శాంతి మంత్రాల్లో ఎలా ఉంటాయంటే ఈ శరీర అవయవాలు తుష్టిని కలిగి ఉండాలని, అలాగే మనసు నిర్మలంగా ఉండాలని, బుద్ధి ప్రసన్నంగా ఉండాలని, ఈ ఉపనిషత్తును అధ్యయనం చేయడానికి కూర్చున్న గురు శిష్యుల మధ్య చక్కటి అవగాహన, సామరస్యము ఇవన్నీ ఉండాలని, అధ్యయన కాలంలో ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఉండాలని ఇవన్నీ ఉంటాయన్నమాట. మామూలుగా ఏ శాంతి మంత్రంలో అయినా సరే భగవంతుని ప్రార్థించడం ఒకటి ఉంటుంది. కానీ ఇక్కడ ఈ శాంతి మంత్రంలో ఇలాంటి ప్రార్థన లేదు, ఇలాంటి వేడుకోలు లేదు, శుభకామన కూడా లేదు. అందుకే ఇది ఒక విచిత్రమైన శాంతి మంత్రం. మరి ఏముంది ఈ శాంతి మంత్రంలో అంటే పరమాత్మ ఎలాంటి వాడు, ఈ ప్రపంచం ఎటువంటిది, ఈ ప్రపంచం ఎలా వచ్చింది, ఆ పరమాత్మకు ఈ ప్రపంచానికి సంబంధం ఏంటి మధ్యలో అనే విషయాలు తెలియచేస్తున్నదే. దాని ద్వారా మనం నేర్చుకోవాల్సిన లక్ష్యాన్ని కూడా నిర్దేశిస్తుంది అన్నమాట ఈ శాంతి మంత్రం. ఇక్కడ మనం ఒక్కొక్క పదానికి చక్కగా వివరణ తెలుసుకుందాం. పూర్ణమద అంటే అది పూర్ణము. అది అంటే అక్కడెక్కడో ఉన్నది, మనకు చాలా దూరంగా ఉంది అని అర్థం. మనం అక్కడెక్కడో ఉన్నదాన్నే కదా అది అంటాము, ఇక్కడ ఉన్నదాన్ని ఇది అంటాం. అందుకని అది ఆది పూర్ణము అంటే అదే పరమాత్మ. దూరంగా ఎక్కడో ఉన్నాడు పరమాత్మ అనుకుంటాం కదా, ఆ పరమాత్మకే తెలియాలి అంటాం మనం. అంటే పరమాత్మ ఎక్కడో ఉన్నాడని మనం
ఉద్దేశంతో ఆ పరమాత్మ అంటాం. అజ్ఞానంలో ఉన్న మానవులందరికీ కూడా అది ఎక్కడుందో తెలియదు. అది అది అంటారు, ఆ పరమాత్మ అంటారు కానీ వాళ్ళకి తెలియదు. కానీ మనకు తెలుసు మన లోపలే పరమాత్మ ఉన్నాడు. ఇది కూడా ఇక్కడ కూడా ఉన్నది పరమాత్మే అని మనకు తెలుసు. జ్ఞానులకు తెలుసు, ధ్యానులకు తెలుసు. మామూలు సామాన్య మానవులు ఏంటంటే అజ్ఞానము అంటే జ్ఞానం లేకుండా ఉండడం ఫ్రెండ్స్, అంతకంటే ఏమీ లేదు. జ్ఞానం లేకపోతే, ఆత్మజ్ఞానం లేకపోతే వాళ్ళని అజ్ఞానులు అంటారు. అయితే ఈ పరమాత్మ ఇక్కడ పూర్ణమే. ఆ పరమాత్మ ఇక్కడ పూర్ణమైంది, నిండైంది, ఏ లోపాలు లేనిది, ఏ కొరతలు లేనిది. అక్కడ ఎలా ఉందో మనకు తెలియదు, కానీ ఇక్కడ మాత్రం పరిపూర్ణమైంది, నిండైంది, లోపాలు లేనిది అనేది తెలుసుకోవాలి మనం. పరమాత్మ నిత్యుడు, శాశ్వతుడు. అంటే ఎల్లప్పుడూ ఉండేవాడు ఆయన. పరమాత్మ ఎప్పుడు ఉంటాడు ఆయన. ఆయన పుట్టుక అనేది లేదు ఆయనకి, అలాగే వ్యయం అనేది లేదు. పుట్టుక లేదు, నాశనం కూడా లేదనమాట. ఆయనకు లేని సంపద లేదు పరమాత్మకు. మనకి ఏం కావాల్సి వచ్చినా ఆయన్నే అర్థిస్తాం, ఆయన్నే ప్రార్థిస్తాం, ఆయన నుంచే పొందుతున్నాం మనం. ఆ పైగా ఆయన ఎన్ని సంపదలు ఇస్తున్నా కూడా ఆయనకేం తరుగే ఉండదు. ఆయన ద్వారా ఎన్నొచ్చినా కూడా ఏమి తరుగుండదు. కామధేనువు ఆయన, కల్పతరువు ఆయన. అలాగే ఆయన పరశువేది కూడా. పరశువేది అంటే ఏంటి? ఏది పట్టుకుంటే అది బంగారం అయిపోతూ ఉంటుంది అనమాట. పరశువేది అంటే అదొక విద్య. అలాగే ప్రాణుల్ని ఈ లోకంలోకి పంపే ముందే వాళ్ళ అవసరాలు ఏముంటాయో ఆయన అన్ని ఏర్పాటు చేసేస్తాడు పరమాత్మ. మనకు కావలసిన గాలిని, నీటిని, వెలుగుని, అన్నాన్ని, ఆధారంగా అన్నం రావడానికి ఆధారంగా భూమిని, అలాగే ఇలా అన్ని ఇచ్చాడు. ఇంతమందిని ఎక్కడికి పంపినా కూడా, ఎన్ని రకాల ప్రాణుల్ని ఎక్కడికి పంపినా కూడా అందరికీ అన్ని సమకూరేలా చేస్తున్నాడు పరమాత్మ. ఎప్పుడు నో స్టాక్ బోర్డు పెట్టాడా పరమాత్మ ఏమైనా? గాలి అయిపోయింది, కొంచెం సేపు ఆగండి, గాలిని తయారు చేసి పంపిస్తాను, సర్దుకోండి కొంచెం సేపు అంటే మనం ఉంటామా ఈ భూమి మీద? అసలు నీరు అయిపోయింది, కొన్ని రోజులు ఓపిక పట్టండి అంటారా? ఎప్పుడు అనలేదు కదా. అంటే మనకి అన్ని పుష్కలంగా దొరుకుతూనే ఉన్నాయి కదా, తయారు చేసి పంపిస్తానని అంటున్నారా ఏదైనా? ఏమీ లేదు. అలా అనలేదు, అనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన దగ్గరున్న సరుకేది అయిపోయేది కాదు, తరుగు లేదు దానికి. ఆయన దగ్గరున్న సరుకేది కూడా చాలా అనంతంగా వస్తూనే ఉంటుంది అనమాట. నిరంతరం తయారవుతూ సప్లై అవుతూ ఉంటుంది. అందుకే ఆయన పూర్ణుడు. ఆ పరమాత్మ పూర్ణుడు, పరిపూర్ణుడు. అందుకే పూర్ణమద అంటారు. మరి పూర్ణమిద, పూర్ణమిదం అంటే ఇది పూర్ణము అంటే అది పూర్ణం అని చెప్పుకున్నాం, కరెక్టే. ఇది కూడా పూర్ణం ఎలాగా అని తెలుసుకుందాం. మనం ఇది అంటే మనకు దగ్గరగా అందుబాటులో ఉన్నది, మనకు బాగా కనిపిస్తున్నది ఏంటి అంటే ఈ జగత్తు. ఈ జగత్తంతా కూడా, ఈ ప్రపంచం అంటే ఈ ప్రపంచం కూడా పూర్ణమైందే అంటున్నారు ఇక్కడ. అదేమిటి? పరమాత్మ పూర్ణం అంటే బానే ఉంది, కానీ ఈ ప్రపంచం కూడా పూర్ణం ఎలా అవుతుంది? ఇక్కడ ఇప్పుడు కూడా అసంతృప్తి, కొరతలు, కోరికలు, కష్టాలు ఇవన్నీ ఉంటున్నాయి కదా మానవుల్లో. ఇక్కడ అన్ని కొరతలు ఉన్నప్పుడు ఇది పూర్ణం ఎలా అవుతుంది? మరి పూర్ణం ఎలా అవుతుందో మనం తెలుసుకుందాం. నిజంగా మనం గనక స్వార్థాన్ని పక్కన పెట్టి నిష్పక్షపాతంగా ఈ ప్రపంచాన్ని గనక పరిశీలించినట్లయితే మనం ఈ ప్రపంచం కూడా పూర్ణమేనే తెలుసుకోగలుగుతాం. ఈ లోకంలోని ప్రాణులన్నింటికీ కావలసిన సమస్త అవసరాలు కూడా ఇక్కడ పూర్తిగా ఇచ్చారు మహానుభావుడు పరమాత్మ. శిశువు జన్మించేటప్పటికే తల్లిలో పాలు ఏర్పడి ఉన్నాయా? ఆ చంటి బిడ్డ పుట్టిన రెండో రోజే చక్కగా ఇలా చప్పరించుకుంటూ పాలు తాగేస్తాడా? ఎలా తాగుతున్నాడు వాడు? ఆ లోపల పాలు ఉండడం వల్లే కదా. ఆ జంతు జాలాలు కూడా తల్లి పిల్లకి పాలు ఇవ్వడాలు అవి మనం చూస్తూనే ఉన్నాం కదా. ఏదో ఒక విధంగా అవి ఆహారాన్ని తెచ్చి పెట్టడం అవి కూడా చూస్తున్నాం కదా. అంటే తల్లిలో పాలు ఎలా తయారవుతున్నాయి? పరమాత్మ ఇస్తేనే. అందరికీ కావాల్సిన వెలుతురు, గాలి, నీరు, భూమి అన్ని సమిష్టిగా అనుభవించడానికి వీలుగా ఇక్కడ ఆయన అన్ని ఏర్పాటు చేసి పెట్టేశారు మన కోసం. అయితే మనం స్వార్థంతో ఎక్కువగా వాడేసుకుంటే ఏదైనా దానివల్ల మిగిలిన వాళ్ళకి అంత మేరకు వాళ్ళకి కొరత ఏర్పడుతుంది. అయితే మార్కెట్లో సరుకు తక్కువగా ఉన్నప్పుడు మన అవసరాలకు వీలైనంత వరకు మనం తగ్గించుకుని ఎంత కావాలో అంతే తీసుకుంటే అప్పుడు అందరికీ కూడా ఆ సరుకు వస్తుంది, అందుబాటులోకి వస్తుంది. మనం చూడండి కరోనా సమయంలో ఏం చేసాము, సరుకులు దొరకవు, షాపులు ఉంటాయో లేదో అని అన్నారు. కిరాణా సరుకులు వస్తాయో రావో, లారీలు ఆగిపోతాయేమో అన్నప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే సరుకులు ఎక్కువ తెచ్చుకుని ఇంట్లో పెట్టేసుకున్నారు నిల్వ. కూరగాయలు ఎక్కువ తెచ్చి నిల్వ పెట్టేసుకున్నారు. అప్పుడు మిగిలిన వాళ్ళకి అవి దొరికేవి కాదు. అంటే స్వార్థంతో వాళ్ళకి ఏదైనా కొరత ఏర్పడుతుందేమో అని వాళ్ళు అవసరానికి మించి నిల్వలు పెట్టేసుకుంటారు అనమాట చాలా మంది.
అప్పుడు ఇతరులకు కొందరికి బాధ అవుతుంది, అది వాళ్ళకి కొరత ఏర్పడుతుంది. కనుక మన కష్టాలకు బాధలకు కారణం మన స్వార్థమే తప్ప ఇక్కడ ఈ ప్రపంచంలో పరమాత్మ ఏమి కొరత చెయ్యలేదు. అందుకని ప్రపంచం ఏమిచ్చావు నువ్వు నాకు అని అడుగుతారు చాలా మంది భగవంతుని. ఇంకేమి ఇవ్వాలి? గాలి ఇచ్చాడు, నీరిచ్చాడు, తేజస్సునిచ్చాడు, మరి అంతటా మనకి భూమిని ఇచ్చాడు నిలవడానికి, ఆ భూమి మీద పండించుకోవడానికి పంటలు అవి సమృద్ధిగా పండే విధానాన్ని ఏర్పరిచాడు. ఇంకెంతకంటే ఏమి ఇవ్వాలి పరమాత్మ మనకి? మనం ఏమిస్తున్నాం విశ్వానికి, మనం ఏమిస్తున్నాం భూమాతకి, మనం ఏమిస్తున్నాం పరమ గురువులకి? ఇది ఆలోచించాలి. అంటే నాకేమిచ్చాడు దేవుడు అనేవాళ్ళు చాలా మంది ఉంటారనమాట. కొంచెం వీళ్ళకి ఏదైనా కష్టం కలిగితే దేవుడు ఎక్కడున్నాడు అంటున్నారు. కష్టం కలిగిందంటే నువ్వు చేసుకున్న దానికే, నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవి అనేది తెలుసుకోవాలి. మనం పూర్వజన్మలో ఏం చేస్తున్నామో ఇంతకు ముందు ఈ జన్మలోనే ఇంతకు ముందు ఏం చేస్తున్నామో దాని ఫలితాలే మనం పొందుతూ ఉంటాము. అంతేగాని ఎవరు ఏ దేవుడు కూడా మన తలరాతను రాయుడు, మనకి కష్టాలు కన్నీళ్లు కావాలని ఇవ్వడు. పిల్లవాడు బాగా చదువుకుంటాడా పాస్ అవుతాడు, బాగా చదవలేదా ఫెయిల్ అయిపోతాడు. అంటే వాడు చేసుకున్న దానికే వాడు అనుభవిస్తున్నాడు, మనమేనా అంతే. ఇది పూర్ణం ఎలా అంటే ప్రాణులు జీవించడానికి గాలి అవసరం. మానవులు ఆక్సిజన్ పీల్చుకుని కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తారు కదా, మొక్కలు ఆ కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుని ఆక్సిజన్ వదులుతాయి. అంటే చూడండి ఎంత అద్భుతంగా పెట్టాడో సృష్టి. మనం వదిలేసిన కార్బన్ డైఆక్సైడ్ అవి తీసుకుంటాయి, అవి ఆక్సిజన్ వదిలితే అవి మనం తీసుకుంటాం. ఈ ఆక్సిజన్ మానవుల ప్రాణాన్ని నిలిపేటువంటి ప్రాణవాయువు ఇది. అయితే మానవుడు స్వార్థంతో చెట్లను నరికేసి వేస్తే అప్పుడు ఏమవుతుంది? కలుషితం అయిపోతుంది. చెట్లను నరికేస్తాం కదా మనం ఎప్పుడు కూడా, ఆ చెట్లను నరికేయడం వల్ల కలుషితం అయిపోతుంది. ఇదే సీతామాత కూడా చెప్తుంది సీతాయనంలో. చెట్లను నరికేస్తున్నారు మీరు, ఆశ్రమాలు వృద్ధి చేసుకుంటున్నాం అనుకుంటున్నారు, కానీ దానివల్ల ప్రకృతికి ఎంత నష్టం కలుగుతుందో అని చెప్తే మరి ఏం చేయాలి మేము అంటారు. అంటే ఒక చెట్టును నరికిన చోట మీరు 2 చెట్లు నాటండి అంటున్నా కూడా. అలాగా ఎప్పుడు కూడా అరణ్యాలు కానీ ఏమైనా నరికితే కలుషితం అయిపోతుంది, గాలి ఉండదన్నమాట, మానవ జాతికి హాని కలుగుతుంది. అంటే మన స్వార్థం వల్లనే ఈ ప్రపంచం లోపాలతో కూడుకుంది. కానీ నిష్పక్షపాతంగా చూస్తే ఇది కూడా పూర్ణమే, అది పూర్ణమే, ఇది పూర్ణమే. మనలోని ఆత్మ కూడా పూర్ణమే ఫ్రెండ్స్. మనలో ఆత్మ ఎవరు? ఆ పరమాత్మే. ఆ పరమాత్మ నుంచి శకలాలుగా విడివడి వచ్చి ఈ దేహాన్ని తీసి తొడుక్కుని, ఆత్మ దేహాన్ని తొడుక్కుంది, అంతేగాని దేహం ఆత్మను తెచ్చుకోవాల. ఈ ఆత్మే దేహాన్ని తొడుక్కుని వచ్చి చక్కగా ఇక్కడ అనుభవాలు పొందుతోంది. అందుకని ఈ లోపల ఉన్నది పరమాత్మే, ఆ బయట అంతటా వ్యాపించి ఉన్నది పరమాత్మే, ఆ ప్రపంచం అంతా ఉన్నది పరమాత్మే. మనకి సృష్టించిన ప్రతి వస్తువు కూడా మనకి ఏదైతే కళ్ళకు కనిపిస్తుందో అవన్నీ కూడా పరమాత్మ స్వరూపాలే, పరమాత్మ ద్వారా అన్ని అందించబడినవే. అందుకని అన్ని కూడా పూర్ణమే. పూర్ణాత్ పూర్ణముదచ్యతే, పూర్ణం నుండే పూర్ణం వస్తుంది, ఒక పూర్ణం నుండే ఇంకో పూర్ణం వస్తుంది. సంపూర్ణం ఉంటేనే కదా అక్కడ సంపూర్ణంగా లేనప్పుడు సంపూర్ణంగా ఉన్నది రాదు. అక్కడ పరిపూర్ణంగా ఉంది కాబట్టి ఆ పరిపూర్ణం నుంచి వచ్చేది పరిపూర్ణమే. అంటే మనలో ఉన్న ఏదైతే అంశ ఉందో అది కూడా పరిపూర్ణమే. పరమాత్మ పరిపూర్ణమే, మనము పరిపూర్ణమే, జగత్తు కూడా పరిపూర్ణమే. జ్ఞాని నుండి జ్ఞానం వస్తుంది, అజ్ఞానం నుండి అజ్ఞానం వస్తుంది. అలాగే పూర్ణమైన పరమాత్మ నుండి పూర్ణమైన ప్రపంచం వస్తుంది, పూర్ణమైన ఆత్మ వస్తుంది. ఇలా పూర్ణం నుండి పూర్ణం వచ్చినప్పుడు మొదటి దానికి పూర్ణత్వం ఉంటుందా మరి? అంటే ఆ పూర్ణంలోంచి కొంత పూర్ణం బయటకు వచ్చేసింది కదా, ఈ ఆత్మలుగా ఈ జగత్తుగా ఇలా వచ్చేసినప్పుడు మరి ఆ పూర్ణానికి ఏమైనా కొరత ఏర్పడుతుందా? అక్కడి నుంచి ఆ పూర్ణంలో నుంచి ఇవన్నీ వచ్చేస్తాయి, అప్పుడు అక్కడ ఏమైనా సన్నగిల్లిపోతుందా, శక్తి సన్నగిల్లిపోతుందా? ఎందుకంటే ఆయన శక్తి అంతా ఇక్కడ ధారపోసి ఆయన శక్తిహీనుడు అవుతున్నాడా అంటే అదేం లేదు. ఆయన పూర్ణత్వానికి ఏం లోపం లేదు. ఎన్ని ఆయన నుంచి బయటికి విడుదలైనా కూడా ఆయన పూర్ణత్వానికి ఎక్కడా కూడా లోపం లేదు. ఒక దీపం నుండి మరో దీపాన్ని వెలిగిస్తే మొదటి దీపం కాంతి తగ్గిపోతుందా? తగ్గదు కదా. ఇంకా అది ఇది కలిపి ఇంకొంచెం కాంతి పెరుగుతూ ఉంటుంది. ఎన్ని దీపాలు వెలిగించినా మొదటి దీపపు కాంతి తగ్గదు, అలాగే ఏ దీపపు కాంతి కూడా తగ్గదు. అలాగే ఒక అద్దంలో మనం రూపం కనిపిస్తోంది అనుకోండి, మన రూపానికి ఏమైనా లోటు కలుగుతోందా? అంటే ఈ రూపం అందులోకి వెళ్ళిపోయింది కాబట్టి ఈ రూపానికి ఏం లోటు కలగదు కదా. చుట్టూ 4 అద్దాలు పెట్టుకుని మధ్యలో నుంచున్నాం అనుకోండి, అందులో మన అన్ని రూపాలు మన అన్ని అద్దాల్లో మన రూపాలు కనబడుతున్నాయి. అప్పుడు ఈ ఈ సహజమైన ఈ రూపానికి ఏమైనా లోపం కనపడుతోందా? ఏమీ లోపం ఉండదు. ఒక గురువు తన విద్యను ఎంతమంది శిష్యులకు పంచిపెట్టినా కూడా ఆయన విద్యకు తరుగేమీ ఉండదు. అలాగే పరమాత్మ నుండి ఈ ప్రపంచం అంతా కూడా వచ్చినా కూడా పరమాత్మకి ఏమీ లోటు లేదు, లోపం లేదు. ఒక తల్లి నుండి బిడ్డ బయటకు వస్తాడు, తల్లి గర్భంతో ఉంది, తల్లి గర్భంతో ఉన్నప్పుడు తర్వాత బిడ్డ బయటకు వచ్చినప్పుడు తల్లికి ఏమైనా లోపం జరుగుతుందా?
ఏమైనా ఆవిడకి అవయవాల లోపం జరుగుతున్నాయా, లేకపోతే రక్తం లోపం జరుగుతుందా? ఏమి జరగట్లేదు అక్కడ. అంతా సవ్యంగా తల్లి బిడ్డ కూడా హాయిగా ఉంటున్నారు. తల్లి బిడ్డ క్షేమం అనుకుంటాం కదా. అందుకని ఎప్పుడు కూడా ఏ లోటు లేదు అక్కడ. ఒక చెట్టు నుండి విత్తనం వచ్చింది. ఆ విత్తనం వచ్చినప్పుడు ఆ చెట్టుకి ఏమైనా లోపం ఉందా, ఆ చెట్టులో నుంచి విత్తనం వచ్చిందని? అలా ఏమి ఉండదు అనమాట. అందుకని అది పూర్ణమే, ఇది పూర్ణమే. అలాగే పరమాత్మ పూర్ణమే, మనము పూర్ణమే. తల్లి పూర్ణమే, బిడ్డ పూర్ణమే, జగత్తు పూర్ణమే. ఒక బంగారంతో నగ తయారైనట్లుగా, ఒక మట్టితో కుండ తయారైనట్లుగా పరమాత్మతోనే ఈ ప్రపంచం మొత్తం తయారైంది. ఒక బంగారంతో ఏ నగ తయారవ్వాలన్నా ఒక బంగారంతో తయారవ్వాలి. అలాగే కుండలు తయారవ్వాలంటే ఈ మట్టితోనే తయారవ్వాలి. అవి ఎన్ని రకాల కుండలైనా, ఏ రకం కుండ అయినా, కుండ అంటే మట్టితోనే తయారవ్వాలి. అలాగే పరమాత్మతోనే ఈ ప్రపంచం అంతా తయారైంది. ప్రపంచం ఏమిటి, జీవులేమిటి, అన్ని కూడా పరమాత్మతోనే. అయితే ఉభయ కారణం ఏమిటి అంటే, మనం ఏదైనా ఒక వస్తువుని తయారు చేయాలంటే ముడిసరుకు కావాలి మనకి. ఆ ముడిసరుకు ఏంటి అంటే పరమాత్మ. ఈ ప్రపంచం తయారు కావడానికి ముడిసరుకు మనకి పరమాత్మే. ఆ తెలివి పరమాత్మే, మనలో ఉన్న తెలివి పరమాత్మే. అందుకే ఆయన ఉభయ కారణము. ఆ తెలివితేటలు ఏవైతే సృష్టించే తెలివితేటలని అవి పరమాత్మే, ఆ ముడిసరుకు పరమాత్మే. ఒక ఇటక తయారు చేయాలనుకోండి, మనం ఏం చేస్తాము? నీరు, తర్వాత మట్టి, అందులో కొంచెం వేడి చేస్తాం. ఆ రెండు కలిపి ముద్ద చేసి దానికి వేడి చేస్తే అది ఇటకగా తయారవుతుంది. అంటే ముడిసరికి ఏంటి అక్కడ? మట్టి, నీరు, ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటికీ మూల కారణం ఎవరు? పరమాత్మ. అంటే దేనికైనా మూల కారణం పరమాత్మే. ఈ పూర్ణమైన ఆత్మలు ఆ పూర్ణమైన పరమాత్మ నుండే వస్తున్నాయి అనేది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంటే పూర్ణస్య పూర్ణమవావశిష్యతే. అంటే పూర్ణం నుండి పూర్ణాన్ని తీసేస్తే పూర్ణమే మిగులుతుంది. పూర్ణమైన పరమాత్మ నుండి ఈ పూర్ణ ప్రపంచం వచ్చింది. ఈ ప్రపంచాన్ని తీసేసి తొలగించి చూస్తే ఏముంది ఇంకక్కడ? మిగిలేది కూడా పరమాత్మే. మనం సాధారణంగా ఒక అంకె నుండి మరో అంకెని తీసేస్తాం అనుకోండి, మొదటి అంకె తగ్గిపోతుంది. రెండులోంచి ఒకటి తీస్తే ఒకటే వస్తుంది. అంటే ఒకటి తగ్గిపోయింది అక్కడ. 0 నుండి 0 తీసేస్తే మాత్రం 0నే మిగులుతోంది. అంటే పూర్ణమే మిగులుతోంది. అలాగే పూర్ణమైన పరమాత్మ నుంచి పూర్ణమైన ప్రపంచాన్ని తీసేస్తే మనకి మిగిలేది ఆ పూర్ణమే, ఆ పరమాత్మే. పరమాత్మను దర్శించే ఉపాయం ఇక్కడ తెలియచేయబడుతోంది. ఏంటి అంటే, పరమాత్మ ఈ ప్రపంచంలోనే ఉన్నాడు. మనం ప్రపంచం వ్యామోహాన్ని కలిగి ప్రపంచంగా చూస్తున్నాం దాన్ని. అంతేగాని ఆ ప్రపంచంలో ఉన్న పరమాత్మని మనం చూడట్లేదు. పరమాత్మ ప్రపంచమంతటా వ్యాపించి ఉన్నాడు. అంటే ప్రతి వస్తువులోనూ ఉన్నాడు, ప్రతి మనిషిలోనూ ఉన్నాడు, ప్రతి జీవరాశిలోనూ ఉన్నాడు. కానీ మనం ఎలా చూస్తున్నాము? పైన ఉన్నటువంటి స్థితినే చూస్తున్నాం తప్ప అదంతా కూడా పరమాత్మ సృష్టే, ఇదంతా పరమాత్మే అనే స్థితిలో మనం చూడలేకపోతున్నాం. పరమాత్మ కనిపించడు. ప్రాపంచిక వ్యామోహాలు తొలగిపోయి నువ్వు ప్రపంచాన్ని దృష్టి పథం నుండి తొలగించుకోలేకపోతే నీకు ఆ పరమాత్మ సాక్షాత్కారం అనేది అవదన్నమాట. నువ్వు అందులో నుంచి తొలగించుకుని ఆ దృష్టి పదం నుంచి నువ్వు వ్యామోహాలు తొలగించుకుంటే అప్పుడు పరమాత్మ సాక్షాత్కారం అవుతుంది. అంటే ఇప్పుడు ఒక మనిషిని చూడగానే మనం పైన చూస్తాం అనమాట. ఆ పైన కాకుండా ఈ మనిషి ఇలా మాట్లాడడానికి కారణం ఏంటి, ఈ మనిషి ఇలా నిలవడానికి కారణం ఏంటి, ఈ మనిషి పనులు చేయడానికి లోపలున్న ఆత్మే కదా. ఆ ఆత్మే పరమాత్మ. అంటే ప్రతి ఒక్కరిలోనూ పరమాత్మ ఉంది. ఆ పరమాత్మ ఈ మనిషి ద్వారా ఈ అనుభవాలు పొందడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. అందుకని ప్రతి ఒక్కరిలోది పరమాత్మే అనే సత్యాన్ని మనం ఎప్పటికప్పుడు లోతుగా చూడాలన్నమాట. అంతేగాని పైన చూసి ఆవిడ నల్లగా ఉంది, ఈవిడ తెల్లగా ఉంది, ఈవిడ ఎర్రగా ఉంది, ఆవిడేమో చెడ్డది, ఈవిడ మంచిది అని పై గుణాలను బట్టో రూపాన్ని బట్టో మనం అంచనాలు వేస్తూ ఉంటాము. ఏ అంచనాలు వేసినా ఒక నలుపైనా, ఒక ఎరుపైనా, ఒక చెడ్డైనా, ఒక మంచి అయినా ప్రతి ఒక్కరిలో ఉన్నది పరమాత్మే. ఒక జీవి, ఏ జీవిలో అయినా సరే, మేకైనా, గొర్రెైనా, కుక్కైనా, నక్కైనా, పిల్లైనా, పందైనా, బల్లైనా, నల్లైనా అన్నింట్లో ఉన్నది పరమాత్మే. ఆ స్థితి మనం తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరిలో ఉన్న ఆ పరమాత్మని కనుక మనం తెలుసుకోగలిగితే అదే పరమాత్మ సాక్షాత్కారం పొందడం అంటే మనం. అందుకని ఆ స్థితిలో ఉండాలి మనం. అంతేగాని మనం వేరేగా ఆలోచించకూడదు. ఆ పూర్ణ పరమాత్మ నుండే ఈ పూర్ణ అంశాత్మ వచ్చింది. ఆ పూర్ణాత్మకి ఎంత శక్తియుక్తులు ఉన్నాయో ఈ అంశాత్మ కూడా అన్ని శక్తియుక్తులు ఉన్నాయి. మనం ఏమనుకుంటాం, నా వల్ల ఏమవుతుంది, నేనేం చేయగలుగుతాను, అలా ఏమి అక్కర్లేదు ఫ్రెండ్స్. మనందరం పరమాత్మకి ఎన్ని ఉన్నాయో శక్తులు అన్ని ఉన్నాయి. అందుకని మనం అన్ని చేయగలము. అందుకని మనం ఆ విషయం తెలుసుకుంటేనే మనం చేయగలుగుతాం. అందుకే ఈ జ్ఞానాన్ని మనం తెలుసుకోవడం అన్నమాట.
అలాగే కొయ్యతో ఏనుగు బొమ్మ తయారు చేశారనుకోండి, ఎంతో అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది. పిల్లలందరూ వచ్చి దాన్ని చూసి అబ్బా ఏనుగు 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 అని ఆ ఏనుగుని పట్టుకుని ఆడుతూ ఉంటారు. అది ఒకవేళ కొంచెం పెద్ద ఏనుగు అయితే దాని మీద కూర్చుని చక్కగా ఆడుకుంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళు ఎలా చూస్తారు దాన్ని? ఒక కొయ్యగా చూడలేదు, ఒక ఏనుగుగా చూశారు, వాళ్ళు ఏనుగు బొమ్మగా చూశారు. అదే వడ్రంగి వచ్చి చూశాడనుకోండి, అతను ఏనుగుగా చూడడు, దాన్ని కొయ్యగా చూస్తాడు. ఇది ఏ కొయ్య, ఏ కొయ్యతో చేస్తుంటారు, బాగుంది, ఇది ఇలా తయారు చేయొచ్చు, నేను కూడా ఏ కొయ్యను వాడాలి, ఇలా ఆలోచిస్తాడు. అంటే వడ్రంగి అక్కడ అలా ఆలోచిస్తాడు, పిల్లలేమో ఏనుగుగా ఆలోచిస్తారు. అదే కంసాలు కూడా బంగారు వస్తువుని ఏదైనా చూసినప్పుడు బంగారం లాగా చూస్తాడు, మనం మాత్రం వస్తువుగా చూస్తాం. అబ్బాయి ఈ నెక్లెస్ బాగుంది, అగో ఈ హారం బాగుంది అని మనం అలా చూస్తాం. కానీ అక్కడ కంసాలు ఎలా చూస్తాడు, ఇది ఎన్ని కాసులు ఉంటుందో, ఈ దీంట్లో తరిగంత ఉంటుందో విరిగంత ఉంటుందో అని అతను చూసేటప్పుడు అతనికి మనం బంగారాన్ని పట్టుకెళ్తే అతను అలా చూస్తాడు. ఇలా ఉంటుందన్నమాట. అలాగే మనం ఈ ప్రపంచంలో వ్యవహరించేటువంటి ప్రాపంచిక విషయ భోగాలను ఆలోచించేటప్పుడు వాటి భ్రమలకు లోనైపోయినప్పుడు మనం వాటి అందే దృష్టి పెడుతున్నాము. ఆ పై వాటి అందే దృష్టి పెడుతున్నాం, కానీ ఆధారభూతమైనటువంటి పరమాత్మ యందు దృష్టి పెట్టట్లేదు మనం. ఈ ప్రాపంచిక వ్యామోహాన్ని తెలుసుకున్నప్పుడు ఆ పూర్ణత్వం నుంచే ఈ అంశాత్మ వచ్చింది, ఈ అంశాత్మ ఏదైనా సాధించగలదు, ఏదైనా చేయగలదు అనే స్థితి మనం తెచ్చుకున్నప్పుడు మనం ఆ ప్రాపంచిక వ్యామోహాలు తెలుసుకున్నట్లయితే ఇంకా మిగిలేది ఎవరు? పరమాత్మే. ఆ పరమాత్మనే మన పరమాత్మే మనలో ఉన్నారు అనేది మనకు అర్థమవుతుంది కనుక ఆయనపై దృష్టి నిలిచిపోతుంది. అందుకని మనం ఎప్పుడు ఎలా ఉండాలంటే నేను పరమాత్మను, నేను దైవాన్ని అని ఎప్పటికప్పుడు మనం ఇలా చక్కగా గుండెల మీద చేసుకుని చెప్పుకుంటూ ఉండాలి. నేను పరమాత్మని, నేను ఆత్మని, నేను దైవాన్ని అని ఎప్పటికప్పుడు చెప్పుకోవాలన్నమాట. అలా చెప్పుకుంటూ గుర్తు చేసుకుంటూ మనల్ని మనం తట్టుకుంటూ నువ్వు శభాష్, నువ్వు చేయగలవు, అన్ని సాధించగలవు, మనకి మనమే. ఎందుకంటే మనం దైవాలం, మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చి మనని ఏం చెప్పక్కర్లా. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయత ఆత్మైవ ఆత్మనో బంధువు ఆత్మైవ విప్రాత్మ. ఎవరి ఆత్మని వారే ఉద్ధరించుకోవాలి, ఎవరో వచ్చి ఉద్ధరిస్తారనడానికి లేదు. అందుకని మనకి మనంగానే భుజం తట్టుకోవాలి, మనకి మనంగానే నేను దైవాన్ని అని తెలుసుకోవాలి, గుర్తు చేసుకుంటూ ఉండాలి నేను దైవాన్ని, నేను ఆత్మ పదార్థాన్ని అని, అహం బ్రహ్మాస్మి అని చెప్పుకోవాలి. తత్వమసి తత్వం అసి, అదే నీవు కూడా అయి ఉన్నావు, ఇతరుల్లో ఉన్నది కూడా అదే అని తెలుసుకోవాలి. ఈ రకంగా మనం ఎల్లప్పుడూ మన దృష్టిని అలా ఉంచి ఆ ఎరుకలో మన గమ్యస్థానం వైపు మనం ప్రయాణం సాగిస్తే మనం నిరంతరం అలాగా ఆ స్థితిలో ఉండగలిగితే అదే ఆత్మ సాక్షాత్కారం అవడము. ఆత్మను సాక్షిగా పెట్టుకుని జీవితాన్ని గడపడమే ఆత్మ సాక్షాత్కారం అంటే. అది ఫ్రెండ్స్. అలాగే ఆ పరమాత్మను దర్శించటానికే, ఆయన తెలుసుకోవడానికే అపురూపమైన దుర్లభమైన ఈ మానవ జన్మ వచ్చింది మనకి. ఆ పరమాత్మను తెలుసుకోవడం కోసమే మనం పైనుండగా బాగానే ఉండేవాళ్ళం, అన్ని రకాల హాయిగా ఉండేవాళ్ళం. మనం కిందకెందుకు వచ్చాము అంటే ఇంకా మనం ఏదో తెలుసుకుని ఇంకా పూర్ణత్వాన్ని సంతరించుకోవడం కోసం ఒక అంశగా ఈ భూమి మీదకి వచ్చాము. ఒక పూర్ణత్వంగా మనం విరాజిల్లడానికే ఈ భూమి మీదకి వచ్చాము. జంతువునాం నరజన్మ దుర్లభం అంటారు. అంటే జంతువులన్నింటిలో ఎన్నో జాలాలు ఉన్నాయి, ఎన్నో విషయ వస్తువులు ఉన్నాయి. వాటన్నిటికన్నా మానవ జాతే గొప్ప జాతి. ఎందుకంటే మానవ జాతికి బుద్ధి అనేది ఉంది. ఈ బుద్ధిని ఉపయోగించి మానవుడు తను ఉన్న స్థితి నుంచి ఇంకా ఉన్నతమైన స్థితికి ఎదగడానికి, అంటే ఇప్పుడు చూడండి పిల్లల్ని స్కూల్కి పంపిస్తాడు ఒక జమీందార్ అయినా కూడా తండ్రి, ఎంత డబ్బున్నా సరే కోట్లకు అధిపతి అయినా సరే తన కొడుకుని స్కూల్కి పంపిస్తాడు. ఎందుకని? ఇంట్లో కూర్చోబెట్టుకోవట్లా, జ్ఞానం పొందడానికి. మనం కూడా అలాగే జ్ఞానం పొందడానికే ఈ భూమి మీదకి వచ్చాము, ఈ మానవ జన్మకు వచ్చాము. కనుక ఆ పరమాత్మను దర్శించి మనలో ఉన్న పరమాత్మని మనం చక్కగా ఉద్ధరించుకుంటూ మనం సార్థకత చేసుకోవాలి ఈ జన్మను, అంతేగాని వృధా చేసుకోకూడదు. ఒకవేళ మనం వృధా చేసుకున్నామా, పునరపి జననం అన్నట్లుగా మళ్ళీ పుడుతూ ఉంటాం, మళ్ళీ చనిపోతూ ఉంటాం, పుడుతూ ఉంటాం, చనిపోతూ ఉంటాం. ఇదే స్థితి కొనసాగుతూ ఉంటుంది అనమాట. అందుకని మనం ఆ స్థితిలోకి వెళ్ళకూడదు ఫ్రెండ్స్. అలాగే మరి ఓం శాంతి 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 అని 3 శాంతులు ఉన్నాయి చివర్లో. ఏంటి అంటే మనం ఈ ప్రయత్నంలో, అంటే ఈ ప్రయాణంలో, ఈ భూమి మీద మనం ఉంది, ఇక్కడ మనం చక్కగా ఈ ప్రయాణం ఈ ఆత్మజ్ఞాన ప్రయాణం చేస్తున్నప్పుడు కొన్ని ఆటంకాలు కలగచ్చు మనకి. ఆధ్యాత్మికత కోసం మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, ప్రయాణం చేస్తూ ఉంటాం. అప్పుడు మనకి కొన్ని ఆటంకాలు కలగచ్చు, విఘ్నాలు కలగచ్చు. వాటిని మనం 3 రకాల తాపాలుగా ఇక్కడ విభజించుకుంటున్నాం. అవేంటి అంటే ఆది దైవిక తాపము, ఆది భౌతిక తాపము, ఆది ఆధ్యాత్మిక తాపము.
అంటే ఓం శాంతి 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 అంటే ఈ 3 శాంతులకి ఏంటంటే ఆది దైవిక తాపము, ఆది భౌతిక తాపము, ఆధ్యాత్మిక తాపం. ఈ 3 శాంతులు కూడా ఆ, శాంతి కలగాలి, అది తాపాలు 3 శాంతి కలగాలి అని ఆ 3 శాంతులు చెప్తున్నాం అన్నమాట. ఈ 3 తాపాలు శాంతించాలనే భావంతోనే మనం 3 సార్లు చెప్పుకుంటున్నాం కాబట్టి వీటి గురించి మనం ఇంకా వివరం తెలుసు. ఏంటంటే ఈ భూమి మీద స్వర్గాన్ని మనం ఈ భూమి మీద మనం స్వర్గాన్ని పొందాలి, ఈ భూమి మీదకి మనం స్వర్గాన్ని స్థాపించుకోవాలి, ఈ భూమి ఒక స్వర్గంగా మారాలి. దానికోసం గురువులందరూ కూడా ఈ భూమి మీద వాళ్ళందరూ వచ్చి మన కోసం అడుగుతున్నారు, మీకు ఇష్టమైతే మీ ద్వారా మేమే చేసుకుంటాము, మీరు అనండి చాలు, మీ లోపలికి మేమే ప్రవేశిస్తాము, మీ శరీరాలను వాడుకొనివ్వండి మమ్మల్ని అంటున్నారు. అంటే మనం అంటే చాలు, మన ద్వారా ఇప్పుడు ఈ రోజు నువ్వు ఇక్కడ ఈ క్లాస్ జరగాలి అంటే ఆ గురువుల ప్రమేయం లేకుండా ఏది జరగదు కదా. నేను అన్నాను, ప్రసన్నలక్ష్మి మేడం చెప్పండి అన్నారు, నేను అన్నాను. అప్పుడు గురువులు వాళ్ళు కూడా కల్పించుకుని ఇది సక్సెస్ అయ్యేలా చేస్తారు, అది వాళ్ళ బాధ్యత. అందుకని వాళ్ళు చెప్తున్నారు, మీరు అనండి, మీకు అందరూ ఈ భూమి స్వర్గంగా మార్చడానికి మేము సహాయం చేస్తామంటున్నారు. మరి ఈ సహాయం చేసేటప్పుడు మనం ఎప్పుడు కూడా నేనే చేస్తున్నాను, నా వల్లే అవుతోంది అని గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు, నా ద్వారా జరుగుతోంది అనే స్థితిలో మనం ఉండాలన్నమాట. ఆది దైవిక తాపము అంటే ఏంటో ముందు చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఇదేంటంటే ప్రకృతి సిద్ధంగా వచ్చేటువంటి వర్షాలు, తుఫాన్లు, భూకంపాలు, విపరీతమైన వేడి, చలి ఇలాంటివన్నీ కూడా ఈ ప్రకృతి విలయాలన్నమాట. ఇవన్నీ కావాలని ఎవరు ఇచ్చేవి కాదు, అది ప్రకృతి సిద్ధంగా వచ్చేస్తాయి అనమాట. అందుకనే వాటిని ఆది దైవిక తాపాలు అంటారు. అంటే దైవికంగా వస్తాయి ఇవి, ఎవరు మనుషులు ఏర్పాటు చేసేవి కాదనమాట. ఇలా వచ్చినప్పుడు మనం ఏదైనా సాధన కోసం మనం కూర్చోవాలనుకున్నా, సాధన కోసం ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా, ఈ వర్షాలు వస్తున్నా, ప్రకృతి వైపరీత్యాలు ఉన్నా కూడా మనం అలాంటి సమయంలో కూడా నాకు ఆత్మ సంబంధించిన విద్య నేర్చుకోవాల్సిన అవసరం ఉంది, నేను దానికే ప్రాముఖ్యత ఇస్తాను అని మనం గట్టి నిర్ణయంతో ఉండాలి. అంతేనా, ఆ వర్షం వస్తుందిగా ఇంట్లో ఉండిపోదాంలే, ఇవాళ వెళ్ళొద్దు, ఆ వర్షంగా ముసుగుతండి పడుకుందాం, ఇప్పుడేం ధ్యానం చేస్తాం. ఇలా మన ఆత్మ విద్యకు గనక మనం రెండో దానిగానో మూడో దానిగానో దాన్ని పరిగణించుకుని మొదటి దానిగా మనం భౌతికమైన విషయాలకే ఇస్తే ఆ ఆది దైవిక తాపాల్లో మనం చుట్టుకుపోతాము. అంటే ఆ ప్రకృతి ఏదైనా సరే కొంచెం ఎండ వస్తే అమ్మో ఎండగా ఉంది, అమ్మో వాన వస్తే ఎక్కువ వానగా ఉంది, చలి వేస్తే చలిగా ఉంది అని అనుకుంటే మనం ఇంకెప్పుడు మన యొక్క ప్రయాణం, ఆత్మ ప్రయాణం ఎప్పుడు జరుగుతుంది, మనం ఆత్మోన్నతి ఎలా చేసుకుంటాం మనము. అందుకని ఎప్పటికప్పుడు అందులో నుంచి మనం బయటపడాలి. రకరకాలు వస్తాయి, భూకంపాలు కూడా రావచ్చు, వచ్చినప్పుడు కూడా మనం ధ్యాన స్థితిని వదలకూడదు, ధ్యానం అనేది ఎప్పటికీ మనం చేసుకుంటూనే ఉండాలి. భయపడిపోయి పారిపోతే ఉపయోగం లేదు ఫ్రెండ్స్. అందుకని ప్రతి నిమిషం మనం ధ్యానంతోనే ప్రతిదీ నెరవేర్చుకోవాలి. మనం కృతజ్ఞతలు చెప్పాలన్నా ధ్యానంతోనే, క్షమాపణ చెప్పాలన్నా ధ్యానంతోనే, మన ఆనందాన్ని వ్యక్తపరచాలన్నా ధ్యానంతోనే, ఏదైనా ఒక పని ప్రారంభించాలన్నా ధ్యానంతోనే, ఈ ఆది దైవిక తాపం వచ్చినప్పుడు దాని నుంచి బయటపడాలన్నా ధ్యానంతోనే. అందుకని ధ్యానం అనేది ఎంతో అద్భుతమైనది. అందుకని ఆ ధ్యానానికి మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అలా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు మనకి ఆది దైవిక తాపాల నుంచి మనం తప్పుకోగలుగుతాం. లేదంటే ఇంక అందులోనే అలా చుట్టుకుపోతూ ఉంటాము. ఒకరోజు ఎండ అంటాం, ఇంకో రోజు వాన అంటాం, ఇంకో రోజు చలి అంటాం. ఇంకా మనం ఎప్పుడు ఎదుగుతాం? మనం ఎదగడానికి కదా ఈ భూమి మీదకి వచ్చాం. ఎంతసేపు పునరపి జననం పునరపి మరణం అంటూ ఇలాగే ఉంటే, పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదోస్తారే కృపయా పారే పాహి మురారే అని అలాగా రావటం వెళ్ళటం ఎన్నిసార్లు వస్తాము, ఈ ఎలిమెంటరీ స్కూల్కి ఎన్నిసార్లు పెడతాం. ఈ రాకపోక తగ్గించుకోవాలి. చావు పుట్టుకు లేని చదువేలు చదవరు అంటారు వేమన్ గారు. చావు పుట్టుక లేని చదువుదాం, ఆత్మ చదువుదాం. ఆది దైవిక తాపాలను శాంతింపు చేసుకోవడానికి మనం మన ఆధ్యాత్మికతకే ప్రాధాన్యత ఇద్దాము ప్రతి నిమిషం కూడా. అలాని ప్రాపంచిక పట్టు వదిలేయమని కాదు ఇక్కడ ఫ్రెండ్స్, బాధ్యతలు అనేవి ముఖ్యమే. ఈ ఎడం చేయి మనకి ప్రాపంచిక పట్టు అయితే, ఈ కుడి చేయి ఆధ్యాత్మిక పట్టు. ఈ కుడి చేతిని మనం గట్టిగా పట్టుకుంటే ఈ పట్టు వదలకుండా, పట్టగరాదు పట్టి విడువగరాదు, పట్టనేని బిగే పట్టవాలి. ఈ కుడి చేతిని మనం ఈ పట్టుని, ఈ ఆధ్యాత్మిక పట్టును గట్టిగా పట్టుకుంటే ఈ ప్రాపంచిక పట్టు అనేది ఆటోమేటిక్ గా పట్టుకోబడుతుంది. అంటే ఇది అన్ని బాగా సవ్యంగా మనం చేసుకుంటూ ముందుకు పెడుతుంటే ఇవి అన్ని సవ్యంగా జరుగుతూ ఉంటాయి. దీనికోసం మనం ఆలోచించాల్సిన అవసరం రాదు. 23 సంవత్సరాలుగా మేము చేస్తున్నది అదే ఫ్రెండ్స్, మాకు అదే జరుగుతుంది.
అన్ని రకాల ఆనందంగానే అన్ని రకాల సమృద్ధితోనూ మమ్మల్ని మాస్టర్స్ ఉండేలా చూసుకుంటున్నారు. అందుకని మనం అందరం చేయాల్సింది అదే అన్నమాట. ఏది వదలాల్సిన అవసరం లేదు. దానికోసం ఉద్యోగాలు, వ్యాపారాలు వదిలేయాలని లేదా ఎవరితోనూ ఉండకూడదు, ఫ్రెండ్స్ తో ఉండకూడదని, లేదా పిల్లల్ని చూసుకోకూడదని కాదు. బాధ్యతగా చూడాలి గానీ అంటించుకోకూడదు. రాగము, ద్వేషము, మోహము ఇలాంటివి పెట్టుకోకుండా ఎంతవరకు మనం ఏది చేయాలో మన కర్తవ్యంగా కర్తవ్య దీక్షతో మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. అంతేగాని ఫలితాన్ని ఆశించకూడదు. ఇవాళ మన పిల్లల్ని పెంచాం, రేపు వాళ్ళు మనల్ని చూసుకుంటారు అనే భావన పెట్టుకోకండి ఎవరు కూడా. వాళ్ళు చూసుకుంటే చూసుకుంటారు, లేకపోతే లేదు. వాళ్ళ ఇష్టం అది. మనం ఎంతవరకు ఏది చేయాలో అది చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అందుకని ఆత్మ విద్యకే ప్రాముఖ్యత ఇవ్వాలి మనం ఈ ఆది దైవిక తాపాలు సంభవించినప్పుడు. అలాగే ఆది భౌతిక తాపాలంటే ఏంటంటే చుట్టూ ఉన్న భూతజాలం వల్ల వస్తాయి ఇవి. ఏంటంటే సమయానికి స్నేహితులు ఎవరో రావడం, బంధువులు రావడం, ఇంట్లో వాళ్ళేవో చెప్పి పనులు చెప్పి ఆటంక పెడుతూ ఉండడం, ఏ పురుగో పుట్రో పుట్టడం. అంటే మనం ధ్యానం క్లాస్‌కి వెళ్దాం లేదా ధ్యానం చేసుకుందాం అనుకునే టైంలోనే ఏదో జెర్రీ కొట్టడమో, లేకపోతే తేలు కొట్టడమో, లేకపోతే ఎవరో పక్కింటి వాళ్ళు రావడమో, "వదిన ఏం చేస్తున్నావు? బావగారండి టిఫిన్ తిందామా?" అంటూ మగవాళ్ళకేమో మగవాళ్ళు, ఆడవాళ్ళకి ఆడవాళ్ళు ఎవరో ఒకళ్ళు అడ్డంకులొస్తూ ఉంటారు. లేకపోతే బంధువులొచ్చేసి తిష్టేసి కూర్చుంటారు. ఇలాగా ఎన్నో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయన్నమాట. ఆ ఆటంకాలన్నీ కూడా ఆది భౌతిక తాపాలు. ఇవి భౌతికంగా వచ్చేవన్నమాట. మనుషుల ద్వారా, జీవుల ద్వారా వస్తుండే. అయితే ఆ టైంలోనే ఏదో దెబ్బ తగలడం, ఏ కాలుకో ఎదురు దెబ్బ తగలడం, లేదంటే ఏదైనా చిన్నగా యాక్సిడెంట్ జరగడం, లేదా పెద్దగానే యాక్సిడెంట్ జరగడం, ఏదో ఒకటి వస్తూ ఉంటాయి. మనకి అప్పుడు ఆ టైంలో ఎలా ఉండాలంటే ఎగ్జామ్స్ టైంలోనూ పిల్లలు ఎలా ఉంటారు? ఎంతమంది చుట్టాలొచ్చినా సినిమా టీవీలో మంచి సినిమా వస్తున్నా కూడా అవి చూడకుండా పరీక్షల మీదే వాళ్ళు దృష్టి పెట్టి చదువుకుంటారు చూసారా? అలా ఉండాలి మనం కూడా. ఎలాంటి టైంలో అయినా సరే మనం ఆధ్యాత్మికతకే మనం పెద్ద పీట వేయాలి. అప్పుడే మనకి అవన్నీ తప్పుకుంటాయన్నమాట. ఒక ముళ్ళదారి ఉందని ఆ ముళ్ళదారిలో మనం నడవము అంటే ఎలా? అటే వెళ్ళాలి. తప్పదు. నేను వెళ్ళనా అడ్డదారులంటే ముళ్ళదారులంటే చెప్పులేసుకొని వెళ్ళాలి. ఒక కర్రతో ముళ్ళు పక్కకి తప్పించుకుంటూ చెప్పులేసుకొని వెళ్ళిపోవాలి. అలా వెళ్ళగా వెళ్ళగా అదే బాటయిపోతుంది. రాజబాటయిపోతుంది. అలాగే మనం కూడా ఈ ఆది భౌతిక తాపాలు ఏవొచ్చినా సరే దానికోసం కూర్చోకుండా మనకి ఏది ముఖ్యమో దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలో దానికి ఇచ్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే ఆధ్యాత్మిక తాపాలు ఇంకా ఆధ్యాత్మిక తాపాలంటే ఇతరుల వలన కాకుండా మీ లోపల నుంచే మన లోపల నుంచే వస్తాయి అవి. ఎక్కడి నుంచో రావు. వ్యతిరేక భావాలు ఇవన్నీ వస్తూ ఉంటాయన్నమాట. ఇదంతా నిజమేనా? మనం సాధన చేయగలమా? మనం తెలుసుకోగలమా? ఆ తర్వాత ఎప్పుడో తెలుసుకోకూడదా? ఇప్పుడే తెలుసుకోవాలా? ఇలాగా వయసు అయిపోలేదు కదా! అని అంటూ ఉంటారు. అలాంటప్పుడు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ముప్పున గాల కింకరులు ముంగిట వచ్చిన వేళ రోగముల్ గొప్పరమైనచో కఫము కుత్తుక నిండిన వేళ బాంధవుల్ గప్పిన వేళ నీ స్మరణ గల్గునో గల్గదో నాటికిప్పుడే తప్పక జేతు నీ భజన దాసరథి కరుణాపయోనిధి అనిది పద్యం గుర్తు చేసుకోండి. ముప్పున గాలకింకర్లు అంటే కాలకింకర్లు వచ్చి కూర్చున్నారు. మనిషి చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. పడుకోబెట్టారు. చుట్టూ బంధుమిత్రులు గుమిగూడున్నారు. కఫం కుత్తుకలో నిండిపోయి ఉంది. గొంతు అడ్డుపడిపోతోంది. నీళ్లు పోసినా దిగట్లేదు. తులసి నీళ్లు పోసినా దిగట్లేదు. చుట్టూ బంధుమిత్రులందరూ ఆవరించుకుని కూర్చుని ఉన్నారు. యమకింకర్లు వచ్చి తీసుకెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి టైంలో రామనామం చేయగలడా? లేదా శ్వాస మీద ధ్యాస పెట్టని చేయగలడా? అందుకని నాటికిప్పుడు చేతు నీ భజన అంటున్నాడు ఆయన. అంటే అప్పుడు చేయలేను నేను, అలాంటి పరిస్థితులు వస్తే రావచ్చు నాకు, వచ్చినప్పుడు నేను చేయలేను కాబట్టి నీ భజన నేను ఇప్పుడే చేస్తాను రామా అని చెప్తున్నాడు అనమాట. అలాగా ఆయన ఏదైతే చెప్పారో అది మనకి కూడా అవసరమే. మనం కూడా అదే గుర్తు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇవాళ ఈ క్షణంలో ఉన్నాము. అందుకని ఈ క్షణంలోనే దాన్ని ఉపయోగించుకుందాం. అంతేగాని మనం వాయిదాలు వేయొద్దు అనే స్థితిలో మనం ఉండాలి. అలాగే మరి కొంతమంది ఏమంటారంటే రేపు చేద్దాం లేదు, వయసు అయిపోయిందా ఏంటి అప్పుడే అయినా నేను రిటైర్ అయ్యాక ఇంక ఇదే పని కదా, ధ్యానమే చేసుకుంటా. నా పిల్ల పెళ్ళైపోయింది అనుకో ఇంక నాకు ఖాళీయే. నా పిల్లాడికి ఉద్యోగం వచ్చేస్తే ఇంక మేము ఫ్రీ అయిపోతాం. ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అలా ఎప్పుడు చేయకూడదు. అందుకే కబీర్ దాస్ చెప్తారు, కల్ కా కామ్ ఆజ్ కరో, ఆజ్ కా కామ్ అబ్ కరో అంటారు. రేపటి పని ఇవాళే చెయ్యి, ఇవాళ పని ఇప్పుడే చెయ్యి అని చెప్తారనమాట. అందుకని మనం ఎప్పుడు కూడా వాయిదాలు వేయకుండా ఎప్పటికప్పుడు ఈ ఆధ్యాత్మికతలో ముందుకు వెళ్తూ ఉండాలి. అందుకని ప్రతి ఒక్క దాంట్లో కూడా మనం చక్కగా అద్భుతంగా తయారై ఉండాలి. ఈ ప్రపంచంలో కదులుతున్నటువంటి ప్రతిదీ ఎంత చిన్నదైనా సరే ఈ మొత్తం పరమాత్మ చేతనే ఆవరించబడింది ఫ్రెండ్స్. ఆ పరమాత్మతోనే నిండి ఉంది కనుక
మనం దాన్ని మనం పైకి ఆశించకుండా ఇదే కావాలి, కదులుతున్నది, కనిపిస్తున్నది, విషయవాంఛలే కావాలి నాకు అని అనుకోకుండా మనం ఏదైతే దానిలో ఉన్న పరమాత్మ, అసలైన పరమాత్మ ఉందో ఆ పరమాత్మ కోసం మనం తపన పడాలి. ఆ పరమాత్మను అందుకోవడానికి తపన పడాలి. నేనే పరమాత్మను తెలుసుకోవాలి. ఇక్కడ మనందరిలో ఉన్నది పరమాత్మే ఫ్రెండ్స్. మనం అందరం కూడా ఆ పరమాత్మ నుంచి అంశలుగా వచ్చాం. వచ్చిన వాళ్ళం ఎందుకు వచ్చాము? ఈ పరమాత్మ ఈ అంశగా ఉన్న పరమాత్మ పూర్ణత్వంగా ఎదగాలి. ఒక పూర్ణాత్మగా ఎదగాలి. ఎందుకు పూర్ణాత్మగా ఎదగాలి అంటే పరమాత్మ తను ఆ పరమాత్మ ఏం చేశారంటే అంశల్ని ఆయన నుంచి విడుదల చేశారు. సృష్టించలా. ఆయన ఒక పరమాత్మ ఒక చక్కటి పూర్ణత్వంతో ఉన్నటువంటి స్థితిలో ఉన్న ఒక ఎనర్జీ అయితే ఆ ఎనర్జీ నుంచి ముక్కలుగా కోటాను కోట్ల ముక్కలుగా విభజించబడ్డాయి. ఆ ముక్కలే ఈ శరీరాన్ని తీసుకుని ఈ భూమి మీదకి రావడం జరిగింది. అంటే ఆ పరమాత్మలోని మా భాగాలమే మనం అందరం కూడా. మనం ఇలా వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి అన్ని మర్చిపోయి ఏదో సామాన్యుణ్ణి, హీనుణ్ణి, దీనుణ్ణి అనుకుంటూ కూర్చుంటున్నాం మనం. మనం ఏం చేస్తున్నాం? ఈ ప్రాపంచ వ్యవహారాల పట్ల ఎక్కువగా మక్కువ చూపుతూ ఉన్నాం అనమాట. అందుకే ఈ మక్కువ చూపడం ఈ ప్రాపంచిక వ్యవహారాల పట్ల కాదు, నేను పరమాత్మని అనే సత్యాన్ని తెలుసుకున్నప్పుడు ఆ పరమాత్మ పట్లే మనం ఎరుక కలిగి ఉంటే నిత్యము నేను పరమాత్మని అనే స్థితిలో మనం ఉండగలం. దీనికోసం ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఒక రాజుగారు ఒక కొండ మీదకి వెళ్ళి తపస్సు చేసేవారు అనమాట రోజు. ఆ తపస్సు చేసేటప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు ఆయనకి. అప్పుడు ఆయన దేవుడితో మాట్లాడేవారు. రోజు ఆయన వెళ్ళడం, తపస్సు చేయడం, దేవుడు ప్రత్యక్షమవడం, ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆఖరికి దేవుడు అంటారు, ఒక రోజు ఆయన నువ్వు రోజు వచ్చి తపస్సు చేస్తున్నావు, నాతో మాట్లాడుతున్నావు, నీకు ఏదైనా కోరిక ఉంటే చెప్పు, నేను తీరుస్తాను నీ మీద ప్రేమతో అంటారు. అంటే అయితే నా కోరిక ఏంటి అంటే నా రాజ్య ప్రజలందరికీ మీ దర్శనం కావాలి స్వామి అంట. అలాగే తథాస్తు, ఫలానా రోజు మీ రాజ్య ప్రజలందరినీ కొండ మీదకి తీసుకురా అని చెప్తారు ఆయన. చెప్పినప్పుడు రాజు ఏం చేస్తాడంటే అందరికీ చాటింపేసి రాజ్యం అంతా రాజ్య ప్రజలందరూ తరలిరండి దేవుని చూపిస్తాను అంటారు. అందుకని ఆ రోజుకి అందరూ కూడా చేరారు. అందరూ కలిసి కొండ మీదకి ప్రయాణం మొదలు పెట్టారనమాట. రాజుగారు, రాణిగారు, మంత్రులు, సైన్యాధిపతులు, జనాలు అందరూ బయలుదేరారు. రాజ్య ప్రజలందరూ బయలుదేరారు. కొంత దూరం వెళ్ళేసరికి అడవి మార్గం గుండా కొండ దగ్గరికి వెళ్ళడానికి వెళుతూ ఉంటే అక్కడ ఆ అడవిలో దూరంగా అక్కడక్కడ వాళ్ళకి బంగారు నాణాలు కనపడ్డాయి. కొంతమంది ఏం చేస్తారంటే అబ్బో బంగారు నాణాలు అంటే చాలా మంది ఇటు కొంతమంది అటు కొంతమంది పరిగెత్తేస్తారు బంగారు నాణాలు. అయ్యో అక్కడ ఆగిపోతారేంటి, రండి అని దేవుణ్ణి చూపిస్తానంటే ఉండండి మేము ముందు తీసుకుంటాము అని అక్కడే ఆగిపోయారు వాళ్ళు. ఆ బంగారు నాణాలు ఇక్కడికి తీసుకుంటుంటే ఇంకో చోట దూరంగా మళ్ళీ కనిపించే వాళ్ళకి, మళ్ళీ అక్కడికి పరిగెట్టేవారు. అక్కడ చూస్తుంటే ఇంకా దూరం, అంటే ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళే అర్హత పోయింది వాళ్ళకి. ఇంకొంచెం దూరం వెళ్ళాక కొంతమంది కూడా వెళ్తున్నారు, ఈ బంగారు నాణాలు కదిలే రాజుగారు చెప్పింది విందామని ముందుకు వెళ్తున్నారు. ఇంకొంచెం దూరం వెళ్ళాక అక్కడ ఇంకా బంగారం వస్తువులు కనబడ్డాయి, పెద్ద పెద్ద నగలు, నాణ్యాలు అన్ని కనబడ్డాయి. ఇంకా అవి చూసేసరికి ఇంకా స్త్రీలకి చాలా ఇష్టం కదా, ఇంకా ఈ బంగారు నగల కోసం అటు ఇటు వీళ్ళు పరుగులు తీయడం మొదలు పెట్టారు. ఇంకా ఇదేంటి ఇలా ఆగిపోతారు, ఎక్కడికక్కడ రండి రండి అని రాజు అక్కడి నుంచి మైక్ లో చెప్పిస్తూనే ఉన్నాడు. అందరికి చెప్పిస్తుంటే ఎవరు రావట్లేదు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వజ్రాల హారాలు, వజ్రాల కిరీటాలు కనిపించాయి. అప్పుడు అందరూ ఆగిపోయారు. ఇంకా రాణి గారు కూడా ఆగిపోయారు అక్కడ. రాణి గారు కూడా ఆగిపోతే ఆవిడ చెప్తాడనమాట రాజు, రాణి నువ్వు ఇలా ఆగిపోతావేంటి, నువ్వేనా నాతో రా, వాళ్ళందరూ అక్కడ ఆగిపోతున్నారు, ఇంకా మంత్రి ఆగిపోయాడు, సైన్యాధిపతి ఆగిపోయాడు, వాళ్ళ భార్యలు ఆగిపోయారు, వాళ్ళ బిడ్డలు ఆగిపోయారు, నువ్వేనా నాతో రా అంటాడు. అంటే లేదు నాకు ఎంతో ఇష్టం ఈ వజ్రాల నగలు, వజ్రాల కిరీటాలు అంటే నువ్వు ఎప్పుడు వజ్రాల కిరీటం చేయించమంటే నాకు చేయించలేదు, నేను ఇవి తీసుకుని అప్పుడు వస్తానులే అని ఆ రాణి గారు కూడా ఆగిపోతారు. ఇంకా ఆఖరికి కొండ మీదకి వెళ్ళింది ఎవరు, ఒక్క మహారాజు మాత్రమే వెళ్ళాడు. అంటే ఈ మనుషులందరూ ఎలా ఉంటున్నారు అంటే విషయవాంఛలకు లోనయ్యి అవే వాళ్ళకి లోకంగా భావిస్తూ అక్కడే ఆగిపోతున్నారు. అందుకని అలా ఉండకుండా మనం దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలో దానికి ఇచ్చుకుంటూ అద్భుతమైన స్థితిలో మనం ఉండాలి ఫ్రెండ్స్. అందుకనే ఈ ఆది దైవిక తాపాలు వచ్చినా, ఆది భౌతిక తాపాలు వచ్చినా, ఆధ్యాత్మిక తాపాలు వచ్చినా కూడా మనం వాటి నుంచి విడివడి మనం చక్కగా ఇవి కాదు నాకు వీటి గురించి నేను ఆలోచించకూడదు, నేను చేయాల్సింది ఏదో అది చేయాలి అని మనం ముందుకు అడుగు వేస్తే, వాన వస్తుంది గొడుగేసుకుని వెళ్తామా వెళ్ళమా, పెళ్ళుంది పెళ్లి పిలుపులు పిలవాలి, గొడుగేసుకుని వెడతాం కదా మనం. అలాగే ఎండ వస్తుంది, ఎండగా ఉంది, చెప్పులు వేసుకుని వెడతాం కదా. అలాగా మనం ప్రతి దానికి ఏదైతే రెమెడీ చేసుకుంటూ భౌతికంగా ఉన్నామో ఆధ్యాత్మికతలో కూడా మనకి ప్రతి దానికి రెమెడీ ఉంటుంది. ఆ రెమెడీని ఉపయోగించుకుంటూ ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు ప్రయాణం చేయాల్సిందే. ఇప్పుడు నేను ఈ జూమ్ క్లాసులు నడుపుతున్నానా, నా ద్వారా జరుగుతున్నాయా. ఒకసారి మా తమ్ముడు భార్య
అలా రోడ్డు మీద వెళ్తుంటే బండి మీద లారీ వచ్చి మొహం మించి గుద్దేసింది. ఆ రోజు కూడా నేను జూమ్ క్లాస్ వదలలేదండి. ఆ రోజు కూడా నాకు బాధగానే ఉంది. మా తమ్ముడు భార్య తను మా మా దగ్గరే ఉన్నాడు మా తమ్ముడు. అప్పుడు వాడిని తీసుకుని మేము అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ మార్చురీలోకి వెళ్ళి ఆ అమ్మాయిని చూసి వచ్చాక కూడా నేను లింకులు పెట్టుకున్నాను. పెట్టి వేరే వాళ్ళకి మీరు చూడండి వాళ్ళకి అని చెప్పాను. అంటే అంత బాధ్యత తీసుకుంటూనే ఉన్నాను నేను. మా నాన్నగారు శరీరాన్ని వదిలిపెట్టారు, మా అమ్మగారు శరీరాన్ని వదిలిపెట్టారు. ఎన్నో జరిగాయి, రకరకాల జరిగాయి ఈ 6 సంవత్సరాల్లో. మరి అయినా కూడా పట్టు వదలకుండా నా పని నేను చేసుకుంటూనే వెళ్తున్నాను. అలా అందరూ కూడా అలా పట్టుదలతో సాగించాలి. అలా సాగించినప్పుడే మనం నిజమైనటువంటి పిరమిడ్ మాస్టర్స్ గా ఉండి విశ్వ కళ్యాణానికి ఉపయోగపడేటువంటి జ్యోతులుగా నిలబడగలం. అందుకని ఆ రకంగా ఉందాం ఫ్రెండ్స్ మనందరం కూడా. మరి నేను కూడా అదే బాటలో నడుస్తున్నాను, మీరందరూ అదే బాటలో నడుస్తున్నారు. ప్రసన్న లక్ష్మి గారు కూడా అంతే. నాకు తెలుసు ప్రసన్న లక్ష్మి గారు బాగా తెలుసు. ఆ మేడం గారు కూడా అలాగే ఉంటారు. మరి మనం పత్రిసారు మనల్ని అందరినీ పిల్లర్స్ గా తయారు చేసి అన్ని చోట్ల అలా పెట్టారమ్మా. ఆ పిల్లర్స్ ద్వారా ఆయన ఇక్కడ కార్యాలన్నీ జరిపించుకుంటున్నారు. ఈ పిల్లర్స్ మీద చైతన్యంగా ఆయన ఒక పందిర్లాగా ఏర్పడి ఉన్నారు. మనం ఏది చెయ్యాలన్నా కూడా మనం చెయ్యాలి అని సిద్ధంగా ఉంటే చాలు ఏదైనా సరే. ఆయన మనల్ని చదరంగం పావులను కదిపినట్లుగా ఎక్కడ ఏ ప్లేస్ లో ఏ పావును పెట్టాలి అని ఆ పావుని ఆయనే కడుతున్నారు తప్ప మనం చేస్తున్నది ఏమీ లేదు. నాకు అర్థమైంది ఇదే. అందుకని మనందరం కూడా అలాగే ఉన్న వాళ్ళమే. ఒక గురువుకి సరెండర్ అయిపోదాం. మన గురువుకి మనం సరెండర్ అయిపోదాం. మన ఈ లోపల ఉన్నటువంటి ఏ శ్వాస గురువు అయితే ఉన్నారో ఆ శ్వాస గురువుకి సరెండర్ అయిపోదాం. ఎవరైతే నేను గురువుని కాదు అని చెప్పారో వాళ్ళే అసలైన గురువు అని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్తాడు. అందుకని నేను మీ గురువుని కాదు, మీ గురువుని కాదన్న గురువే పత్రిజీ. అలాంటి గురువే అసలైన గురువు. కానీ ఆయన ఏం చేస్తారు, మీ లోపల ఉన్న మీ శ్వాస మీ గురువు అని చెప్పారు. అందుకని ఏ శ్వాస ఆయన అయిపోయారు. అందుకని ఈ శ్వాస ద్వారా మన గురువు చెంతే మనం కూర్చుందాం, ప్రతిరోజు చక్కగా ధ్యానం చేద్దాం. అలాగే మనం తెలుసుకున్న ధ్యానాన్ని జ్ఞానాన్ని అందరికీ తెలియచేస్తూ మనం సమయదానం లేదా డబ్బు దానం ఏది మన దగ్గర ఉంటే దాన్ని దానం చేసుకుంటూ వెళ్ళాలి. ఇస్తేనే వస్తుంది ఏదైనా సరే, పంచితేనే పెంచబడుతుంది. అందుకని మనం చక్కగా అలా మన దగ్గర ఉన్నది పంచుకుంటూ ముందుకు వెళదాం. మనం చక్కగా సాగుదాం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి దారి తప్పుతున్న వాళ్ళందరినీ దారిలోకి తేవడానికి మీ యొక్క అనుభవం చాలా బాగా ఉపయోగపడుతుంది. నేను మీతో స్టార్ట్ చేశాను కానీ 2 years లోనే స్టాప్ చేశాను. మళ్ళీ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు మళ్ళీ మీ ఇన్స్పిరేషన్ తోటి మేము ముందుకు సాగుతాము. చాలా చక్కగా పరమాత్మ నుంచి ప్రపంచం తయారైందని, ఆత్మలో వచ్చిన పరమాత్మ పూర్ణమే అని, 4 అద్దాలలో మన ప్రతిబింబం కనిపించినప్పటికీ కూడా మన యొక్క శక్తి ఎలాగైతే తగ్గదో, మరి పరమాత్మ నుంచి ఎన్ని అంశాత్మలు వచ్చినా వాళ్ళ యొక్క పరమాత్మ యొక్క శక్తి తగ్గదు. సో దీపం ఇంకొక దీపానికి వెలుగునిస్తుంది కానీ దాని వెలుగుని కోల్పోదు. అలాగే మనం ఏదైతే నేర్చుకున్నామో దాన్ని నేర్పిస్తూ ఉండాలి. సో నగలన్నీ బంగారంతోటే చేయబడతాయి, కుండలు మట్టితోటే చేయబడతాయి. ఎన్ని ఉదాహరణలో ఎంత జ్ఞానమో, మొత్తం పూర్ణానికి సంబంధించిన జ్ఞానాన్ని అంతా ఈరోజు మాకు అందించారు. మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చారు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ నుంచి మళ్ళీ నేనైతే ఇన్స్పైర్ అయ్యాను చాలా. సో ఈ 21 days తర్వాత ఎలా అని ఆలోచించిన దాన్ని ఇంకా లేదు, ఇంకా చెయ్యాల్సిందే, ఎలాగైనా చేయాల్సిందే అనే ఒక 21 days తో ఆగిపోకూడదమ్మా. ఆ ఇన్స్పిరేషన్ అయితే ముందు రోజులు ఇంకా గడ్డు రోజులుగా ఉన్నాయి, రాబోయే రోజులు. అందుకని అందరికీ మనం ప్రజలకి జానులుగా మార్చడానికి మన ఆన్లైన్ క్లాసులు ఎంతో ఉపయోగపడతాయి. ఆ కరోనా సమయంలో ఎలా ఉపయోగపడ్డాయో ఇప్పుడు కూడా అలాంటి సమయమే ఇది కూడా. ఓకే, మీరు కొనసాగించాలి. యా మేడం, థ్యాంక్ యూ. మళ్ళీ మిమ్మల్ని అడుగుతూనే ఉంటాము. మీకు టైం ఉన్నప్పుడు మాకు టైం ఇస్తూ ఉండండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫ్రెండ్స్, ఎవరైనా మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారా మేడం గురించి? మరి మేడంని చూశాక మనకు ఎంతో బాగా, అసలుకి ఇన్ని సంవత్సరాల నుంచి తన అలుపెరుగని యోధుడిలాగా వర్క్ చేస్తూనే ఉన్నారు. మరి తన నుంచి అసలు చూసి నేర్చుకోవాలంతే. కొంతమందిని జస్ట్ చూసి మనం అలా ఫాలో అయిపోవాలి. మరి పత్రిజీ బాటలో తను నడిపిస్తూ ఉన్నారు. అలాగే మనం అందరం కూడా నడుద్దాం ఫ్రెండ్స్. ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే హ్యాండ్ రైస్ చేయండి. నమస్తే మేడం. మీ గ్రేట్ మాస్టర్ మీ చాలా విన్నాం మేడం, మీ చాలా నచ్చుతాయి మీ అంటే మాకు. చాలా చెప్పారు. కామేశ్వరేనండి. ఫస్ట్ జ్యోతిరెడ్డి మేడం దాంట్లో విన్నాను,
మీ ఎక్స్పీరియన్స్ అయ్యింది చాలా నచ్చినాయి మేడం. పూర్ణం గురించి, మనసు ఎలా ఉండాలి, ప్రపంచం ఈ ఆధ్యాత్మిక తాపాలు 3 ఇవన్నీ చెప్పారు. చాలా బాగున్నాయి మేడం. థ్యాంక్ యూ. మీరు గంట సేపు చెప్పినా ఇంకా మాకు అయ్యని చెప్పడం రావట్లేదు కానీ నేను చెప్పినా మీ దగ్గర నుంచి వస్తూనే ఉంటది. అంటే మీ అమ్మగారు, మీ మర్దరు అట్లా అయినా కూడా మీరు అవి వదిలిపెట్టకుండా ఇది ఎవరికో ఒకరికి అప్పచెప్పేసి మీరు అటు వెళ్ళిపోయారు. మరి అదే ఇప్పుడే మనం అదే కొంచెం మామూలు వాళ్ళు అయితే అంటే అది అదేదో ఒక్కటే పోనీ ఆ, అది ఒక్క ఉదాహరణ మాత్రమే చెప్పానమ్మా. అలాంటివి ఎన్నో అవును అనమాట. అవునవును. అది ఎప్పుడు మీకు మాకు ఒక అబ్బాయి, ఇద్దరు అబ్బాయిలు అమెరికాలో వెళ్ళారు. ఒక అబ్బాయి నాకు కొడుకు లాంటి అబ్బాయి ఎప్పుడు పిరమిడ్ చూసుకోవడానికి కావాలి అనుకుంటే వచ్చిరని చెప్పారు అప్పుడు. అవును. ఇప్పుడు కూడా ఉన్నాడు ఇప్పుడు బాబాజీ. ఉన్నాడు కదా. మాతోనే ఉన్నాడు బాబాజీ. అదే ఒక అదే మీకు బాబు ఎప్పుడు ఆస్ట్రేలియాలో, ఒక బాబు బెంగళూరులో ఉంటారు. మ్హూ. మీ అందుకే మీరు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నాం మేము. మేడం చెప్పిన కాడి నుంచి. థ్యాంక్ యూ. మళ్ళీ వస్తాలేండి, నెలకొకసారి వస్తాను. ఓ సూపర్ మేడం, థ్యాంక్ యూ. సాధ్యమైనంత వరకు. ఇంకేదైనా రేపైనా వాయిదా వేయకూడదు. ఎప్పటికప్పుడు అవును. పని చేసుకుంటూ పోవాలి. విషయ వాసనలకు వాంఛనలకు లోను కాకూడదు. పరమాత్మను మర్చిపోకూడదు. మన గురువుతోనే మనం ఉండాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ. చాలా బాగుంది. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకెవరైనా మాట్లాడతారా? లేదంటే మేడం లీవ్ అవుతారు. మళ్ళీ మనం ధ్యానం కొనసాగిద్దాం. మీరు తిరుపతిలో ఉంటున్నారమ్మా? మేమా మేడం? హైదరాబాద్. హైదరాబాద్. ఇదివరకు కాకినాడలో ఉన్నారు కదా కొన్నాళ్ళు. కాకినాడ, వైజాగ్, బాంబే అన్ని తిరిగి మళ్ళీ చివరికి మా ప్లేస్ కి మేము రీచ్ అయ్యాము. వచ్చి తిరుమల పడుతుంది మేడం.